హర హర మహాదేవ. హలో ఆల్, ఎలా ఉన్నారు? మీకు కొన్ని నిజాలు, సీక్రెట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలి మహాబలేశ్వర్ చుట్టుపక్కల ప్రదేశాల కోసం. మేము మార్నింగ్ 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం. ఇవాళ ఫుల్ డే ప్యాకేజ్ తీసుకున్నాం. 2500 ఛార్జ్ చేస్తున్నారు. ఏమేం కవర్ అవుతాయో నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూడండి. డే 2ని 3 పార్ట్స్గా వీడియో చేయబోతున్నాను. ఎందుకంటే 1 వీడియో అంటే చాలా లెంతీ ఉంటుంది, చూడడానికి కూడా ఇష్టపడరు. ఫస్ట్ అయితే మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్దాం. మహాబలేశ్వర్ టెంపుల్ బస్ స్టాండ్ నుంచి 6 కిలోమీటర్స్ దూరం. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ కృష్ణానది జన్మస్థలం, లెఫ్ట్ సైడ్ మహాబలేశ్వర్, అతిబలేశ్వర్, పంచగని టెంపుల్స్ ఉంటాయి. పంచగని టెంపుల్లో 5 నదులు సంగమిస్తాయి: వెన్న, కోయిన, కృష్ణ, సావిత్రి, గాయత్రి. అన్ని నదులు కలిసి నంది నోటి నుంచి వస్తాయి. వెనకాల విడివిడిగా చూడొచ్చు, కెమెరా అలౌ లేదు. రిఫరెన్స్ కోసం ఓల్డ్ ఇమేజెస్ అండ్ వీడియో పెడుతున్నాను, చూడండి. రండి, మహాబలేశ్వర్ మెయిన్ టెంపుల్ కోసం చెప్తాను. రావణుడు మహాశివుని తపస్సు చేసి ఆత్మలింగం కోరుకున్నాడు. అలా ఆత్మలింగం తీసుకుని వెళ్తున్నప్పుడు ఆత్మలింగం నుంచి 2 నీటి చుక్కలు పడి 2 రాక్షసులు పుట్టారు. వాళ్ళే అతిబల్, మహాబల్. చాలా క్రూరమైన రాక్షసులు. వారి నుంచి కాపాడమని మునులు విష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు అతిబల్ని సంహరించాడు. కానీ మహాబల్ని సంహరించలేకపోయాడు. విష్ణువు శివుడిని కోరగా శివుడు మహాబల్ని ఇక్కడే సంహరించగా మునులు శివుడిని ఇక్కడే స్వయంభూగా అవతరించమని కోరారు. శివుడికి ఇష్టమైన రుద్రాక్ష రూపంలో మహాబలేశ్వర్గా కొలువుతీరాడు. ఇక్కడే అతిబలేశ్వరుడి గుడి కూడా ఉంది, దర్శించుకోండి. రండి, కృష్ణానది జన్మస్థలం దగ్గరికి వెళ్దాం. కృష్ణమాయ టెంపుల్ అని కూడా అంటారు. ఇదేంటి కిడ్స్ ప్లే జోన్ అనుకుంటున్నారా? నాకు చాలా కోపం వచ్చింది. పిల్లల్ని అట్రాక్ట్ చేసి మన టైం వేస్ట్ చేసేలా ప్రతి చోట ఇలాంటివి చాలా పెట్టారు. ఎలా అయితేనే మా వాడిని ఒప్పించి ఫైనల్గా టెంపుల్కి వచ్చాం. ఒక 400 మీటర్స్ నడవాలి. చాలా బాగుంది ఆ నడక మార్గం. చాలా సంవత్సరాల క్రితం టెంపుల్, చాలా బాగుంది, చూడండి. ఈ ప్లేస్ని ప్యాకేజ్ లిస్ట్లో పెట్టలేదు. ఈవెన్ డ్రైవర్ కూడా వెళ్ళమని చెప్పలేదు. మాకు ఒకళ్ళు చెప్తే నెక్స్ట్ డే ఓన్లీ ఈ టెంపుల్ కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇది మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గర ఉంది కాబట్టి ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. నంది నోటి నుంచి కృష్ణమ్మ వస్తోంది. తప్పకుండా చూడవలసిన ప్రదేశం. డోంట్ మిస్ ఇట్. ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. We'll see you in next video.